ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమర్థనారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దినం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచేవాడికి స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారా? మీ కొరకు మానక ప్రతిదినము ప్రతి ఉదయము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మీరందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడి సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండటకు మరి దేవుడు తన విశేషమైనటువంటి కృపచేత కాపాడుతూ తన దేవదూతల యొక్క కావలి మన చుట్టూ ఉండులాగిన ఎప్పటికప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కు మీరు ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ మీ యొక్క విన్నపాన్ని తెలియజేస్తే ప్రార్థనా బృందం వారు మీ కొరకు తప్పనిసరిగా ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ త్రిత్వములోని 13వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ 13వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగము నుండి ప్రవక్త అయినటువంటి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు, అలానే పత్రిక పాఠ్యభాగముగా పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 41వ వచనము నుండి 44వ వచనము వరకు, పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 41వ వచనం మొదలుకొని 44వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి గతించిన వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడు సంరక్షించి దేవ మా బ్రతుకులు మరి యొక్క పునరుద్ధరణ దినము దయచేసి నీ సన్నిధిలో నీ బిడ్డలుగా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవ కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపని ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపలో ఈ త్రిత్వం తరువాత 13వ ఆదివారం కొరకు ఇవ్వబడినటువంటి ఈ 3 లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మ సత్యములు ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పటికప్పుడు తన వాక్యము ద్వారా మనలను సరిచేస్తూ ఉన్నాడు. తన నిత్య రాజ్య మహిమకు వారసులుగా నిత్య రాజ్యములో ఆయన ఉన్న స్థానములో మనమును కూడా ప్రవేశించడానికి తన వాక్యము ద్వారా ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగానే ఈ వారం మనకి ఇవ్వబడినటువంటి లేఖనములు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరములుగా కట్టబడాలి అనేటువంటి మాటను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమే ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. మనందరికీ తెలుసు
దేవాతి దేవుడు 4 గోడల మధ్య నివసించేవాడు కాడు గాని హృదయం అనేటువంటి మన కోవెలలో ఆయన నివాసము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మన హృదయం అంతటితో దేవాతి దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచేవారుగా, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి స్థానాన్ని మన జీవితంలో దేవునికి మనం ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రతి విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా, ఆయనతో మనం సహవాసం చేసేవారుగా ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మన యందు ఆయన ఆనందిస్తూ ఉంటూ ఉంటాడు. అందుకే భక్తుడు అంటూ ఉంటాడు కదా, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఎడదెగక ప్రార్థన చేయండి, ఇలాగూ చేయుట దేవుని చిత్తము మీ విషయంలో జరుగుతూ ఉంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన పూర్వకముగా దేవునికి మన విన్నపములను తెలియచేయాలి. ఎప్పుడు తెలియచేస్తూ ఉంటాం? మనము ఆయనకు సమీపముగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయన అంగీకరించి మన ప్రార్థనలన్నింటికీ కూడా ఆయన జవాబిస్తూ ఉంటాడు. కాబట్టి మనము అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ధారాళముగా దీవెనలు దయచేసే దేవాతి దేవుడు మన దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే హృదయం అనేటువంటి ఆయన తలుపు, ఆయన మన హృదయాన్ని తడుతూ ఉంటూ ఉన్నప్పుడు మన హృదయంలోనికి దేవతి దేవుణ్ణి చేర్చుకుంటే మనమే దేవుని మందిరాలుగా మారిపోతూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారుగా ఉండాలి అని దేవతి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మరి ముఖ్యముగా ఆ పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్తైనటువంటి జకర్యా గ్రంథమును ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నేను అనేక సందర్భాల్లో మీతో మాట్లాడుతూ ఉన్నాను. 70 సంవత్సరాలు మీరు బానిస బ్రతుకు బ్రతికి ఉన్నారు, కానీ మీరు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి మీరు మీ అవసరాల కొరకు వస్తున్నారు, కానీ నన్ను ఘనపరచాలి, నన్ను స్తుతించాలి, ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశం మీలో ఎవరికి ఉండట్లేదు. అది మంచి పద్ధతి కాదు. మీరు మార్చుకోండి, మీ మనసు మార్చుకోండి, మీరు దిద్దుకోండి. దిద్దుబాటు మీకు అసహ్యంగా ఉంటుంది కాబట్టి మీరు మార్చుకోండి. టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ టు టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరిగేవారుగా ఉండండి. మీ అవసరాల కొరకు మాత్రమే కాదు, కానీ నేను ఎవరునో, నేను ఏమై ఉన్నానో, నేను సృష్టికర్తను, రక్షకుడును, పోషకుడును, విమోచకుడును. మీ కొరకు అనేక ఆశ్చర్యకార్యములు, అద్భుతములు, సూచక్రియలు చేశాను. సముద్రం 2 పాయలుగా చేశాను, 6 నెలలు నడిపించాను. ఆకాశం నుండి మన్నాను కురిపించాను, బండ నుండి నీళ్లు రప్పించాను. ఎన్నో ఆశ్చర్య కార్యములు, సూచనలు చేసి ఉన్నప్పటికీ కూడా మీరు మార్పులేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మార్చుకోండి. టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అనేటువంటి మాటను పాత నిబంధన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని కూడా మీరు బాధ పెట్టవద్దు. మరి ముఖ్యముగా వృద్ధులను, పేదలను, అనాథలను, విధవరాళ్లను వారిని నిష్ఠూర పెట్టకుడి, పరదేశులను మీరు గౌరవించండి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రిక పాఠ్యభాగం ఏదైతే ఉన్నదో, పేతురు భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు క్రైస్తవ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి విశ్వాసులు అందరి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇంతవరకు మీరు జీవించినటువంటి జీవితము ఇక చాలు, ఇక మీదట మీరు క్రీస్తు కొరకు జీవించండి. ఇక మీదట మీరు క్రీస్తు కొరకు జీవించండి. చాలు, ఇప్పటి వరకు మీరు జీవించినటువంటి జీవితము చాలు. ప్రభువు ఉత్తముడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా, ఆయన అదే మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు భక్తకోటికి రాసినటువంటి ఈ మొదటి పత్రికలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అదే విషయాన్ని మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైనటువంటి కపటమును, వేషాలను, అసూయను, కలహమును,
సమస్త దోషులను మాటలను మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై మీరు ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనము క్రీస్తుని మన జీవితాల ద్వారా ప్రస్ఫుటింప చేయాలి, చూపించాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ ద ప్రాక్టికల్ లైఫ్. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనుష్యులు దీపమును వెలిగించి అక్కడ ఏం చేస్తూ ఉంటారట, అందరికీ వెలుగునిచ్చేవారు కదా, దీపస్తంభాన్నే పెడుతూ ఉంటారు కదా. మీరును కూడా మీ సక్రియలను చూచి పరలోకమునటువంటి మీ తండ్రి నామం మహిమపరచుకున్నట్లు మనుష్యుల ఎదుట మీరు మీ వెలుగును ప్రకాశింపచేయుడి అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు మనకు దిద్దుబాటుని నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనకి ఇష్టలము కాబట్టి, మనం ఆయన పిల్లలము కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన మనల్ని సరిచేస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు సరిచేస్తూ ఉంటాడంటే ఆయన రాకడ పర్యంతము ఆయన మనల్ని సరిచేస్తూనే ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకు ఇష్టము లేదు కాబట్టి, మరి ముఖ్యంగా దేవుని బిడ్డటువంటి మనము ఈ లోకములో ఆయన యొక్క నామాన్ని ప్రచురపరిచేవారుగా ఉండాలి. కనుక ఆయన నామాన్ని మనం ప్రచురపరచడం మాత్రమే కాదు, కానీ ఆయనను పోలి మనం జీవించాలి. అది దేవుడు కొనుక్కొనొచ్చి ఉన్నాడు. పేతురు అంటూ ఉంటాడు కదా, మనము తన అడుగుజాడల యందు నడవవలనని ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయాను. ఎవరు మనకు మాదిరి? యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. ఆయన క్షమాగుణము, ఆయన ప్రేమతత్వము, ఆయన అందరినీ పలకరించే తత్వము, ఆయన జాలి, ఆయన దయ, ఇతరుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనం అలవర్చుకోవాలి. యేసుక్రీస్తులకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండడి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏంటి, ఆయన మనసు ఏంటి? ఆయన ఎంతో గొప్పవాడై ఉన్నాడు, సింహాసనశీలుడు ఉన్నప్పటికీ కూడా నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి శిలువ శ్రమలకు అప్పగించుకోవడానికి, నీవు నేను కూడా ఆయన ఉన్నటువంటి స్థలములోనికి వెళ్ళడానికి నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికీ బదులుగా ఆయన శిలువలో తన ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి తన యవన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కూడా విమోచించి ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావము. అదే మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవులారా, ఓ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకొని ఉన్నారు కదా. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణ, హిపోక్రసీ, పైకి ఒకటి చెప్తూ ఉంటాం, లోపల ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ లోకంలో అదే ఎక్కువ జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా క్రైస్తవులలోనే ఎక్కువ జరుగుతుంది అని చెప్పడానికి కొంచెం సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. కానీ నీవు క్రీస్తు రక్తములో కడగబడి దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడుగా ఉండాలి. దేవుని కృపను పొందుకోవాలంటే ఇవి విడిచిపెట్టాలి. పౌలు కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా గలతీ సంఘంతో, శరీర క్రియలు, ఆత్మఫలాలు. ఇవే శరీర క్రియలు మనం విడిచిపెట్టేసి ఆత్మఫలాలు ఫలించేవారుగా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇవన్నీ విడిచిపెట్టేసి క్రొత్తగా పుట్టినటువంటి బిడ్డల వలె, క్రొత్తగా జన్మించినటువంటి చిన్న బిడ్డల వలె మీరు ఉండాలి. ఒకరికి సందర్భంలో యేసుక్రీస్తు వారు కూడా బిడ్డలను యేసుక్రీస్తు దగ్గరకు వస్తూ ఉండడం, వారు మందలిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ బిడ్డలను చూపించి కూడా యేసుక్రీస్తు ఉపమానం చెప్పాడు. ఉపమానం మాత్రమే కాదు, కానీ బిడ్డల వల్ల మీరు మార్పు చెందాలి. మీరు మార్పు చెందకపోతే మీరు పరలోక రాజ్యం చేరారు. ఏమిటి బిడ్డల వలె? నిర్మలమైనటువంటి వారుగా ఉంటారు, కపటము లేని స్వభావాన్ని కలిగి ఉంటారు. శత్రువు పిలిచినప్పటికీ కూడా అదే స్వభావం, ప్రేమ కలిగి ఉంటూ ఉంటారు. అది నేర్చుకోవాలి. క్రీస్తుని పోలి మనం జీవించడం అంతే. ఈ లోకంలో చచ్చిన వాని వలె ఉండాలి, పాము వలె, పావురము వలె వివేకము
నిష్కపటము, ఈ రెండు కూడా మనం కలిగి ఉండాలి. మన నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కలిగి ఉండాలని మరి ఒక్కసారి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎలా ఉన్నారు? కొత్తగా జన్మించినటువంటి శిశువు వలె మీరు ఉండకపోతే అది కరెక్ట్ కాదు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఏమంటున్నట్టే, శిశువులను పోలిన వారే నిర్మలమైనటువంటి వాక్యమును అను పాల వలన రక్షణ విషయంలో ఎదుగువారిగా ఉండాలి. రక్షణ విషయంలో ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడే పడిపోతూ ఉన్నాడు. ఏంటంటే నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, రక్షణ పొందేసుకున్నాను అని అనుకుంటున్నాడే కానీ ఆ రక్షణ ఎలాగో కొనసాగించుకోవాలి, ఆ రక్షణ ఎలాగో తుదముట్టించుకోవాలి, విశ్వాసంలో మనం ఏ రీతిగా ముందుకు సాగాలనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు. అమ్మయ్య 10th క్లాస్ నేను పాస్ అయిపోయాను అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి 35 మార్క్స్తో పాస్ అయిపోతే ఎలా ఉంటాడు? అలానే ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమైనది, దేవుని చిత్తం మన పట్ల ఏమైనది, మనం ఎవరు వారి అయినా మనం ఏం చేయాలి, దేని కొరకు దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో సజీవులుగా ఉంచాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉండాలి అంటే నిర్మలమైనటువంటి వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమనే ఎప్పటికప్పుడు, అందుకంటే నీ వాక్యమున్న బాధకులకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది అనేటువంటి మాట నిజమే. దేవుని వాక్యం ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ టు ఎవ్రీ క్రిస్టియన్. ఇది పరలోక రాజ్యమును నేను తీసుకువెళ్ళడానికి దేవత దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రేమతో మన కొరకు రాసినటువంటి ఈ ప్రేమ వాక్యము, ప్రేమ లేఖ అని కూడా మనం అనుకోవచ్చు. దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్యుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైనటువంటి సజీవమైనటువంటి రాయి యొక్క ప్రభువునందుకు వచ్చిన వారే. ఎలా ఉండాలంటే సజీవమైనటువంటి రాళ్ల వలె ప్రభు దగ్గరికి రావాలట. మనుష్యులు ఒకవేళ నేను విసర్జించినప్పటికీ కూడా నేను విడువను ఎడబాయను వాగ్దానం చేసినటువంటి దేవత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు, ఎవరికట? తనటువంటి దేవునికి అనుకూలమగు బిడ్డల వలె ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైనటువంటి రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాగ మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సజీవమైనటువంటి రాళ్ల వలె, అంతేగాని మనము కరడు కట్టినటువంటి తీవ్రవాదుల్లో ఉండడం కాదు, కానీ సజీవమైనటువంటి రాళ్ల వలె, ఒక రాయి వలె కాదు, కానీ we should live like a living stone. సజీవమైనటువంటి రాళ్ల వలె మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు దేవుడు మనం పిలుచుకున్నాడు. ఏదో కేవలం నామకార్థపు క్రైస్తవులుగా ఉండడానికి కాదు, కానీ దేవుడు మనం పిలుచుకున్నట్లు ఆయన యొక్క ఉద్దేశమును ప్రకటించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దాని గురించి ఏమంటున్నాడంటే సజీవమైన రాళ్ల వల్లే ఉండి ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచు ఉన్నారు. ఎవరు ఆత్మ సంబంధమైన మందిరాలు అంటే మనమే. క్రీస్తు రక్తములో కడగబడి ఆయన కొరకు జీవిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనతో సహవాసము చేసే వారందరము కూడా ఆత్మ సంబంధమైన మందిరాల వలె ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ప్రియమైన వారలారా, ఇందుకే ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడి ఉన్నావా? దేవుని వాక్యముతో నీవు నింపబడుతూ ఉన్నావా? నింపుకొనుచు ఉన్నావా? ఒకవేళ అలా లేకపోతే దేవుడు మరి ఒక్కసారి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సజీవమైనటువంటి రాళ్ళ వలె దేవుని యొద్దకు రావాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు ప్రకాశించేవారుగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నాడు. నేను మనుష్యులను ఏర్పరచబడినది అమూల్యముగా మూలరాజు సీయోనును స్థాపించుచూ ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రము కూడా సిగ్గుపడడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు ఆయన కొరకు జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఆయన నమ్మకం కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాడు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవాతి దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఏముందంటే
ఇల్లు కట్టువారు ఏ రాత్రి విశేషించరు అదే రాయి మూలకు తలరాయిపోతుంది కదా, అలాగే తలకు మూలరాయిపోయినట్టుగా మరియు అది అడ్డురాయి అడ్డుబండి ఆయను కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్చు ఉన్నారు, దానికే వారు నియమింపబడి ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. చాలా అమూల్యమైనటువంటి మాట. దేవాతి దేవుడు పేతురు తన ఆత్మచేత నింపి సంఘముతో మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే, మనం ఎవరమై ఉన్నామంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలో నుండి మిమ్మల్ని పిలిచిన వాని, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎవరి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనం ఉన్నామంటే, దేవుని యొక్క గుణాతిశయములను, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఉగ్రత, ఇవన్నీ కూడా మనం ప్రచురం చేసేవారుగా ఉండాలి. ఆయన ప్రేమించేవాడు, తన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాడు అని దేవుని యొక్క ప్రేమపూర్వకమైన మాటలు మనం ప్రకటించాలి. ఆయన లోకంలోనికి ఎందుకు వచ్చినాడు అది ప్రకటించాలి. ఆయన మన కొరకు ఏమి చేస్తున్నాడు అది ప్రకటించాలి. ఆయన ఎవరి కొరకు రాబోతూ ఉన్నాడో అని మనం ప్రకటించాలి. క్రీస్తు రాకడలో జరగబోతున్నటువంటి పరిస్థితి ఏమిటో కూడా మనం ప్రకటించాలి. ఎత్తబడినటువంటి సంఘం గ్రూపులో నీవు ఉన్నావా, మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని ప్రకటించాలి. విడవబడ్డ వారికి ఎంత శ్రమలు ఉంటాయో ఇవన్నీ కూడా మనము ప్రచురపరిచేవారిగా ఉండాలి అనే విషయాన్ని పేతురు భక్త కోటికి లేఖ రాస్తూ నీతో కూడా మాట్లాడుతూ ఉంది. ఎవరు అంటే క్రీస్తు ప్రతినిధివి, క్రీస్తు రాయబారివి, శాంతి దూతవి, సజీవమైనటువంటి రాయి వలె నువ్వు కట్టబడాలి. క్రీస్తు కొరకు నువ్వు ప్రకాశించాలి. దేవుని యొక్క గుణగణమును ప్రచురించే నిమిత్తం ఎవరైనా రాజునటువంటి యాజక సమూహము. నువ్వు యాజకుల వరుసలో ఉన్నావు, అందుకు కూడా పిలువబడి ఉన్నావు. దేవుని పని చేయడానికి, దేవుని కృపకు పాత్రలై దేవుని కొరకు నిలబడడానికి ఆయనను పిలుచుకుని నాడు ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధమైన రాజులైన యాజక సమూహముగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలై ఉంచుతుంది, ఒక దేవుని సుత్తినటువంటి ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ దేవుని విశేషమైన మహాకృపను బట్టి దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చి మీరు ఎవరో నీ జీవితాన్ని మార్చి నేను నూతనగా ఆయన మార్చినాడు. కాబట్టి నీవు ఆయన కొరకు జీవించాలి. నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టు కొనబడినటువంటి వాడువు. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. కాబట్టి నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? గత వారం కూడా ఇవే మాట్లాడాడు. మీ అవయములను పరిశుద్ధముగా ఉంచుకొని క్రీస్తు కొరకు సాధనములుగా వాటిని వాడుకోండి. ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనం దేవుని సొత్తు అయినా ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడుతూ ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము కనుక మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో మనం మాట్లాడుతూ ఉంటూ ఉన్నప్పుడు, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఎవరికట? తన రక్తం వలన మనల్ని ప్రేమించి ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడట? మనలను పాపము నుండి విడిపించాడు కాబట్టి మనల్ని పాపము నుంచి విడిపించినటువంటి యేసు క్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇది దేవుని యొక్క ఉద్దేశము. తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా ఆయన ఉన్నాడనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఏ పని కొరకైతే ఆయన లోకానికి వచ్చి ఉన్నాడో ఆ పని సంపూర్తిగా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అప్పగించబడినటువంటి పనిని యేసు క్రీస్తు వారు తుదముట్టించాడు. బడా నమ్మకమైన దాసుడా అని అనిపించుకున్నాడు. అందరం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు ఆయన అవమానమును
సహించాడు, నిర్లక్ష్యము చేశాడు. హెబ్రీ పత్రిక సమయం అయిపోతుంది. హెబ్రీ పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను చూస్తూ ఉంటే మొదటి అధ్యాయము 12వ అధ్యాయము మొదటి వచనములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి, ఇంకా ముందుకు చూస్తే దానిని విశ్వాసములకు కర్తవ్యం దాన్ని కొనసాగించబడి యేసు వైపు చూస్తూ మన ఎదురు ఉంచబడినటువంటి పందెము కొరకు ఓపికతో పరిగెత్తము, ఆయన తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానములను లక్ష్య పెట్టాడు. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము, జీవ కిరీటము, ఆయన చేయబోతున్నటువంటి కార్యములన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ శిలువ శ్రమలకు తాను అప్పగించుకున్న ఇష్టపూర్వకముగా, ఎందుకంటే రేపటి దినమున నేను ఎక్కడ ఉంటాననే విషయాన్ని ఆయన ముందుగా ఎరిగిన వాడే. 53 మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి మనలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన వలె మనం జీవించాలి అంటే దేవుని యొక్క రాజ్యమును ప్రకటించేవారుగా, ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనం కట్టబడాలి. ఇది ఆయన కోరుకొని ఉన్నాడు. ఆయన ఆ రీతిగా చేశాడు. కాబట్టి మీరు తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే, నీ ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకే నీవును కూడా క్రీస్తు కొరకు జీవించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరుగు పందెములు అందరూ పరిగెడుతూ ఉంటారు, కానీ బహుమానం ఒక్కడికే వస్తూ ఉంటుంది. పౌలు మాట్లాడుతూ ఉంటాడు కదా కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మనమును కూడా బహుమానము పొందువారుగా పరిగెట్టాలి. వారైతే క్షయమగు కిరీటము కొరకు, క్షయమగు బహుమతి కొరకు వారు ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ నీవు పడుతున్నటువంటి ప్రయాస ఏదైతే ఉన్నదో అది అక్షయమైనటువంటి ఆ కిరీటముని దేవుడిని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందు నిమిత్తము నీవు క్రీస్తు కొరకు జీవించాలి. ప్రభువు ఉత్తముడు నీవు రుచి చూసిన ఎడలా, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనిచు. అంటే దేవుడు రుచి చూచినటువంటి అనుభవంలోనికి మనం రాకపోతే ఎత్తబడే గుంపులో మనం ఉండలేము. రుచి చూచి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోరడి అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగంలో ఆమె ఆ భేద విధవరాలు తన దగ్గర 2 కాసులు కూడా దేవుడికి అర్పించింది. అంటే తన జీవితాన్ని అర్పించేసింది. అనేక మంది కానుకలు వేశారు, అందరూ కానుకలు వేశారు వారి యొక్క స్థామతను బట్టి. ఈ భేద విధవరాలు ఏం చేస్తుందంటే తన దగ్గర 2 కాసులు కూడా వేసేసి, నేను ఆ జీవితం నీకు అర్పించేస్తున్నాను ప్రభువా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనం నేర్చుకోవాలి. మనం కొంత ఉంచుకుని చేసుకోవడం కాదు. కానీ అంటే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, హృదయపూర్వకముగా నీవు దేవునికి సమర్పించుకోవాలి, నిన్ను అర్పించుకోవాలి. ఇక్కడ కానుకలు మాత్రమే కాదు, కానీ తన జీవితాన్ని అర్పించింది. నీవు కూడా, నేను కూడా ఆత్మ సంబంధమైన మందిరాల వలె కట్టబడాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కానుకలు హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవునికి సమర్పించాలి. ఎందుకంటే సంతోషంతో ఇచ్చిన వారిని దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఎంతగా ఇవ్వాలనుకుంటున్నావు అంతగానే. పాత నిబంధన కాలంలో దశమ భాగములు మాత్రమే ఇచ్చేవారు, కానీ క్రొత్త నిబంధన కాలంలో ఇంకా ఎక్కువగా వచ్చి దేవుని శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కానుకల విషయంలో దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలి. దేవునికి నీవు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, అందుకే అంటాడు, మీరు నాకు ఇచ్చి శోధించండి. మనము అనేక సందర్భాలను మాట్లాడుతూ ఉంటాం. మనం విత్తనం విత్తినప్పుడు ఆ మొలకలకు ఎదురు చూస్తూ ఉంటాం. మన ఇంట్లో కానీ, తోటలో కానీ, పెరట్లో కానీ, ఎక్కడైనా మన విత్తనాలు చల్లినప్పుడు ఆ విత్తనాల యొక్క ఫలములు ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తూ ఉంటాయి అని. అలానే దేవుడి రాజ్యములో నీవు కూడా నీ యొక్క ధనాన్ని విత్తుతూ ఉన్నప్పుడు, ఇతరులకు సహాయపడుతూ ఉన్నప్పుడు, ఇతరులకు నీ ఉప్పుగా ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించి 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపచేసి దేవుని యొక్క రాజ్యములకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నిన్ను వాడుకోవాలని దేవుడు కోరుకొని ఉన్నాడు. కాబట్టి మరి మనందరికీ తెలిసినటువంటి మాట,
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ 2వ పత్రికలో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు 9వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము వరకు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంటూ ఉంటాడు, ఉత్సాహముగా ఇచ్చి వారిని దేవుడు ప్రేమించిన మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారు ఉత్తమమైనటువంటి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తమైనటువంటి కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వేదలి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరమును నిలుచును అని రాయబడి ఉన్నది. అలానే విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేసి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింప చేసి మీ ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్యమును భాగ్యవంతులగునట్లుగా మీరును మీ నీతి ఫలములను వృద్ధి పొందింపనయుడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కాబట్టి మీరు కూడా విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారం దయచేసి దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే మీరు కూడా దేవుని రాజ్యములో మీ యొక్క ఆర్థికంగా విత్తనాలు విత్తి దేవుని యొక్క దేవునికి పాత్రలు అవడానికి యావత్ దేవుడు మీ అందరినీ కూడా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విత్తబడినటువంటి కానుకను, ఈ యొక్క సాక్ష్యమును, ఈ యొక్క వాక్యమును అనేకుల హృదయాల్లో నాటుటకు నీ కృప అనుగ్రహించండి. ఫలించేవారుగా ఉండండి. నేను కనపరిచేవారు ఉంటకు నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని బిడ్డలందరిపైన దేవుని ఆశీర్వాదాలు ఈ వారం అంతటిపై నీ కృప దయచేసి మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసం మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్.